హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వాతిని. ఇవాళ నేను మీతో సింపుల్గా అండ్ హెల్తీగా ఇంట్లో హోమ్ మేడ్ ఘీ ఎలా తయారు చేయాలో షేర్ చేసుకుంటున్నా. నేను మలైని ఒక 20 డేస్ కంటిన్యూస్గా స్టోర్ చేసుకున్నాను. ఫస్ట్ పాలు బాగా బాయిల్ చేసేసి నెక్స్ట్ కొంచెం చల్లారాక అది ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్న పైన ఫామ్ అయిన వెన్న ఉంటుంది కదా, అది తీసుకుని నేను కలెక్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా సేమ్ ప్రొసీజర్ 20 డేస్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే 1.5 మిల్క్ నేను బాయిల్ చేసుకుని ఆ తర్వాత దాన్ని నేను ఫిల్టర్ చేసుకుని సేవ్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఆ మలై 20 డేస్ అయిపోయాక దాన్ని ఒక 10 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో పెట్టి నేను దాన్ని గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను దాన్ని ఒక పల్స్ ఇచ్చి స్లోగా గ్రైండ్ చేసుకున్నాను. జస్ట్ 1 పల్స్ అంతే. అలా మధ్య మధ్యలో కొంచెం మరీ గట్టిగా ఉంటుంది కదా అది, సో మధ్యలో కొంచెం ఎక్కువ వాటర్ పోయట్లేదు, జస్ట్ కొంచెం వాటర్ పోసుకుని ఒక పల్స్ ఇచ్చి అలాగ 4 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకుందంతా ఒక ఒక బర్తన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి బాగా చేత్తోనే విస్క్ చేశాను. అప్పుడు ఏంటి అంటే దాంట్లో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అది కిందకి వెళ్ళిపోయి సెపరేట్ అయిపోతుంది. సో మనకి ఆ వెన్న అంతా ఒక బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. అలాగా బాల్ లాగా ఫామ్ అయిన మలాయిని నేను ఒక కడాయి పెట్టుకుని అది స్లో హీట్లో నేను దాన్ని చాలాసేపు మరిగించుకున్నాను అనమాట. మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ మరిగించుకున్నాను. మనం హైలో పెట్టుకుంటే ఫ్లేమ్ కిందంతా కాలిపోతుంది. ఇనీషియల్గా స్మెల్ అంత బాగుండదు, ఎందుకంటే అది ఆల్రెడీ 20 డేస్ ఆఫ్ మలైని మనం స్టోర్ చేస్తున్నాం కదా, సో ఇనీషియల్గా అది స్మెల్ బాగుండదు. బట్ అది వెన్న మరిగే కొద్దీ స్మెల్ చేంజ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఆ స్మెల్ కొంచెం అవాయిడ్ చేయడం కోసం దాంట్లో కరివేపాకు కానీ లేకపోతే తమలపాకు కానీ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు. సో అలాగా మరిగిపోయిన నెయ్యి ఫామ్ అయ్యాక దాన్ని నేను ఫిల్టర్ చేసేసుకున్నాను. అంతే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మనకి హోమ్ మేడ్ ఘీ రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.